హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ క్రికెట్ ప్రెడిక్షన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వీడియోకి చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఎల్ 2025 స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక 15 డేస్ తర్వాత ఈ ఐపీఎల్ 2025 అన్ని మ్యాచెస్ టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. మీరు నాకు చేయాల్సిన వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడమే. ఇంకో విషయం, టెలిగ్రామ్లో ఎవరు పెయిడ్ రిపోర్ట్ తీసుకోకండి. మన ఛానల్లో అన్ని మ్యాచెస్ ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను. వీడియోకి చిన్న లైక్ చేసి మీరు నాకు చేయాల్సిన చిన్న సపోర్ట్ ఒకటే. ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఈరోజు సెకండ్ సెమీఫైనల్ జరుగుతుంది. ఈ సెకండ్ సెమీఫైనల్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతుంది. ఇది లాహోర్ పిచ్లో జరుగుతుంది. లాహోర్ పిచ్లో జరగడం వల్ల ఈ మ్యాచ్ బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలిస్తుంది. ప్రీవియస్ రికార్డ్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా విన్ అయితే 5 మ్యాచెస్ న్యూజిలాండ్ విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్లో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు స్ట్రాంగ్గా. అండ్ ప్రజెంట్ టోర్నమెంట్ అనాలిసిస్ చూస్తే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా 5 పాయింట్స్తో టాప్ 1లో ఉంటే న్యూజిలాండ్ 4 పాయింట్స్తో టాప్ 2లో ఉంది. బ్యాటింగ్ అండ్ బౌలింగ్ కంపేర్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికాలో బ్యాటింగ్ హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఇంకా మార్క్రమ్ లాంటి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఇంకా న్యూజిలాండ్ చూసుకుంటే విలియమ్సన్, టామ్ లౌథమ్, విల్ యంగ్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ వేస్ చూసుకుంటే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇంకా బౌలింగ్ వేస్ చూసుకుంటే కనుక బౌలింగ్లో మ్యాట్ హెన్రీ, శాంట్నర్ మంచి బౌలర్స్ ఉన్నారు న్యూజిలాండ్లో. అండ్ సౌత్ ఆఫ్రికాలో కూడా మార్క్ జాన్సన్ అండ్ రబాడా చాలా మంచి బౌలర్స్ ఉన్నారు. సో ప్రజెంట్ టోర్నమెంట్లో కూడా ఇద్దరు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు, ఈక్వల్గా కనిపిస్తున్నారు. అండ్ ఈ లాహోర్ పిచ్ కూడా బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలిస్తుంది కాబట్టి కంపేర్ టు న్యూజిలాండ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికాలో బిగ్ హిట్టర్స్ ఉండడం వల్ల సౌత్ ఆఫ్రికా కొంచెం ఎడ్జ్ ఉంది. సో బ్యాటింగ్ వైజ్, బౌలింగ్ వైజ్ చూసుకుంటే కనుక న్యూజిలాండ్కి కొంచెం ఎడ్జ్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకి విన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఫైనల్ విన్నర్ కాదు ఫ్రెండ్స్. టెలిగ్రామ్లో టాస్ వేసిన తర్వాత నేను ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. అప్పటివరకు వెయిట్ చేయండి. వీడియోకి చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.